ఆగస్ట్ 8 దేవుని వాగ్దానం. నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదు. యోబు 42:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవాతి దేవుని మహాకృపలో మనమంతరం మరొక పర్యాయము ఈ విధంగా కలిసి ప్రభువుని స్తుతించే ధన్యత మనకు అనుగ్రహించిన దానాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఎన్నో కార్యాలు మనము ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్తాం. మన ఊహ వచ్చిన నాటి నుండి రకరకాల ప్లానింగ్స్ మన జీవితం ఎడల మనం కలిగి ఉంటాం. చాలాసార్లు మనం ఏ ప్లాన్ అయితే కలిగి ఉన్నామో అది నెరవేర్చబడనప్పుడు ఎంతో బాధతో మన హృదయం నింపబడుతుంది. మనం ఉద్దేశించిన ఉద్దేశాలు మనకి నెరవేరినప్పుడు మన కుటుంబం ఎంతగానో బలహీనపరచబడుతుంది. అలాంటి బలహీన పరిస్థితి, అటువంటి మానసికమైన ఒత్తిడి నీ జీవితంలో ప్రస్తుతం ఉంటే ఏమాత్రం దిగులు చెందొద్దు. ప్రభు వాగ్దానం యోబు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు. నిజమే, దేవాతి దేవుడు ఎంత గొప్ప కార్యాలు మనతో చేస్తున్నాడో, మనకి అనుగ్రహిస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. అనుకుంటాం మనం అనుకున్నది వెంటనే జరగాలని. అది వెంటనే జరగడం వల్ల దాని ద్వారా మనకి ఆశీర్వాదం కంటే కూడా కీడు కలుగుతుందని ప్రభు భావిస్తే దానిని ఆలస్యం చేస్తాడు. ఏ విషయమైనా ఏదైనా రైట్ టైంలో జరిగినప్పుడే అది మనకి దీవెన. మనకి ఎప్పుడు ఏది అవసరమో దానిని సమయానుకూలంగా. అందుకే 1వ కీర్తనలో ఆయన అంటారు, ఆకువాడక తన కాలమందు. ఏ కాలములో ఏ చెట్టుకు ఏ ఫలం అవసరమో ఆ ఫలాన్ని అనుగ్రహించిన దేవుడు. నీ కాలం, నీకు ఎప్పుడు అది అవసరమో నువ్వు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కనుక యోబు వలె నీవు ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకము, విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళావు. దేవుడు నిన్ను, నీ ద్వారా నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రభువా, నీ ప్రియబిడ్డలు ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చి వారిని ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యములో జయం అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.